Okay, next problem. Let S is equal to set of x belongs to R such that x greater than or equal to 0. S అనే సెట్లో x అనే ఎలిమెంట్ ఉంది, అది 0 లేక 0 కంటే ఎక్కువగా ఉంది. సో అండ్ 2 modulus of root x minus 3 plus root x into root x minus 6 plus x is equal to 0. Okay, so then S contains exactly one element, contains exactly two elements, contains exactly four elements, and S is an empty set. సో ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో ముందుగా ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసినట్లయితే వచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ ద్వారా ఎన్ని వాల్యూస్ దానికి ఉంటాయని చెప్పేసి మనం చూడొచ్చు. మరి మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మాడ్యులస్ అనేది ఉంది. మాడ్యులస్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ 3. మాడ్యులస్ అంటే మనం దాన్ని ఎక్స్క్లూడ్ చేసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. మరి ఏ వాల్యూస్కి ప్లస్ తీసుకోవాలి, ఏ వాల్యూస్కి మనం మైనస్ తీసుకోవాలి ముందుగా తెలుసుకుందాం మనం. సో ముందుగా మనం మోడ్ ఎక్స్ డెఫినేషన్ చూసినట్లయితే మోడ్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో మోడ్ ఎక్స్ని ఆ విధంగా 0తో కంపేర్ చేస్తూ మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు 0తోనే కంపేర్ చేసామంటే ఎక్స్ పక్కన నెంబర్ ఏం లేదు కాబట్టి దాన్ని మనం మోడ్ ఎక్స్ అంటే మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0గా తీసుకుంటాం మనం. సో పక్కన నెంబర్ ఏం లేదు కాబట్టి 0తో కంపేర్ చేసి ఆ విధంగా చెప్తాం. మరి ఇక్కడ మోడ్లెస్ లోపల ఎక్స్ కాదు రూట్ ఎక్స్ ఉంది, అది ప్లస్ పక్కన 3 ఉంది. మరి దేంతో కంపేర్ చేసి మనం దీన్ని ప్లస్ మైనస్గా డివైడ్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ మనకి 0 ఎప్పుడు వస్తుంది, 0 వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది, ఎక్స్ ప్లస్లో 9 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో రూట్ 9 అంటే 3, 3 మైనస్ 3 అంటే 0. మరి 9 కంటే బిలో నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 0 దగ్గర నుండి 9 వరకు ఏమి సబ్స్టిట్యూట్ చేసినా 0 పెడితే రూట్ 0 అంటే 0, 0 మైనస్ 3 అంటే మైనస్ అంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఒకవేళ 4 పెట్టుకుంటే రూట్ 4 అంటే 2, 2 మైనస్ 3 మైనస్ 1 నెగిటివ్ నెంబర్. అంటే 0 to 9 వరకు ఇది నెగిటివ్ నెంబర్ లేదా 0గా వస్తుంది. సో అదొక ఇంటర్వల్గా మనం తీసుకుంటాం. కేస్ 1. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి ఇంటర్వల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 9. 9కి ఏమో 0 వస్తుంది, 9 కంటే బిలో తీసుకుంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో అది నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం మోడ్ తీసేసి మైనస్ తీసుకోవాలి. -2 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 3. ఓకే, ఈ ఇంటర్వల్లో ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్సెప్ట్ 9 ఇది నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం మైనస్ తీసుకుంటున్నాం. పాజిటివ్ వస్తే ప్లస్ తీసుకోవాలి, దట్ ఈస్ ద రీజన్. ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 6. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్, రూట్ ఎక్స్ ఇంటూ 6 అంటే 6 రూట్ ఎక్స్ ప్లస్ 6. ఓకే, సో -2 రూట్ ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్ మైనస్ 6 రూట్ ఎక్స్. సో టోటల్గా -8 రూట్ ఎక్స్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6, 6 ప్లస్ 6 12 ప్లస్ ఈ ఎక్స్ ఒకటి. సో ఈ విధంగా ఉంది మనకి ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 8 రూట్ ఎక్స్ అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో దీన్ని మనం స్క్వేరింగ్ చేసామనుకోండి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 144 ప్లస్ 24x రైట్ సైడ్ వచ్చేసి 64x. 64x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఫైనల్గా 24x మైనస్ 64x అంటే -40x ప్లస్ 144. మరి దీనికి ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు, మల్టిప్లై చేస్తే 144 రావాలి. 144 ఫ్యాక్టర్స్ తీసుకొని వాటిని ప్లస్ చేసిన మైనస్ చేసిన -40 రావాలంటే మనకి 36 4 వస్తుంది. 144 అనేది 36 4 మనకి -40 రావాలంటే ఈ రెండు కూడా మైనసే తీసుకోవాలి. దేర్ఫోర్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ x మైనస్ 36 ఇంటూ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x వాల్యూస్ ఏమి ఉన్నాయి, 4 36 రెండు వచ్చినాయి ఈ ఇంటర్వల్లో. మరి రెండు మనం తీసుకోవచ్చా అంటే మన ఇంటర్వల్ ఎలా ఉంది, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 9. సో ఈ ఇంటర్వల్లో ఉన్నటువంటి వాల్యూని మనం ఆన్సర్గా ట్రీట్ చేస్తాం. సో 36 అనేది మనకి ఈ ఇంటర్వల్లో ఉండదు కాబట్టి ఫైనల్గా ఈ కేస్ 1లో మనకి ఒక వాల్యూ వచ్చింది విచ్ బిలాంగ్స్ టు అవర్ ఇంటర్వల్. సో x ఈజ్ ఈక్వల్ టు 4 విచ్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 9. ఇది కేస్ 1కి సంబంధించినటువంటి వాల్యూ. మరి మనం కేస్ 2 ఎలా చూడాలంటే ఇది 0 to 9 వరకు తీసుకున్నాం, 9 నుండి అప్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో లెట్ us see కేస్ 2.
ఓకే, లెట్ us see కేస్ 2. కేస్ 2 వచ్చేసి మన ఇంటర్వల్ x బిలాంగ్స్ టు 9 to infinity. సో ఈ విధంగా తీసుకుంటాం. 9 దగ్గర నుండి ఇంకా ఆ పైన ఇన్ఫినిటీ. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. సో మరి ఈ ఇంటర్వల్లో 9కి అబోవ్ తీసుకున్నట్లయితే, 9కి అబోవ్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో √10 మీరు 10 తీసుకున్నట్లయితే 3.162 -3 అంటే మనకు పాజిటివ్ వాల్యూవే. √16 అంటే 4, 4 - 3 అంటే 1. సో 9కి అబోవ్ నెంబర్ ఏం తీసుకున్నా మనకి ఇది పాజిటివ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ప్లస్ తీసుకోవాలి. మోడ్ తీసేసి ప్లస్ √(x - 3) √(x - 3) √x ఇంటూ √x - 6 + 6. సో ఈ విధంగా మనం మన ఈక్వేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 2√x - 2 3 6 √x ఇంటూ √x అంటే x -6√x + 6 ఈ విధంగా ఉంది. -6 + 6 క్యాన్సిల్. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 2√x - 6√x అంటే -4√x. ఆ -4√x అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో మనం ఇప్పుడు స్క్వేరింగ్ చేసినట్లయితే x² ఈజ్ ఈక్వల్ టు 16x. దీన్ని మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. x² - 16x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x - 16. ఈ xని మనం x - 0గా, ఇదేమో x - 16గా తీసుకొని రాసినట్లయితే, సో ఇక్కడ మనకి 0, 16 అనే 2 వాల్యూస్ మనకు వస్తాయి. మరి ఈ 2 వాల్యూస్లో మన ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ 0 to 9, ఉన్నటువంటి నెంబర్ ఏంటిది? 0 ఇందులో ఉండదు. 0 అనేది ఇంటర్వల్ లేదు. ఓన్లీ 16 బిలాంగ్స్ టు అవర్ ఇంటర్వల్. సో ఈ కేసులో కూడా ఒక నెంబర్ వచ్చింది. సో ఫైనల్గా మనకి పాసిబుల్ వాల్యూస్ ఏంటివి? x ఈజ్ ఈక్వల్ టు 4, 16. ఓకే, సో అంటే xకి పాసిబుల్ వాల్యూస్ 2 వచ్చినాయి. దట్ మీన్స్ s కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 ఎలిమెంట్స్. అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. థ్యాంక్ యూ.